అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి. నేను సర్క్లాస్ టెక్నికల్ ఆపరేటర్గా చేస్తున్నాను. కాంట్రాక్ట్ బేసిస్గా చేస్తున్నాను. నేను యాక్చువల్గా 2012లో జాయిన్ అయ్యాను ఈ డిపార్ట్మెంట్లో. 2012లో జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ అప్పట్లో నోటిఫికేషన్ పడింది ఎల్డీసీకి. ఆ ఎల్డీసీకి నోటిఫికేషన్ పడినప్పుడు నేను ఎగ్జామ్ రాశాను. కాకపోతే అందులో అప్పుడు నేను సెకండ్ లిస్ట్లో ఉన్నాను. సెకండ్ లిస్ట్లో అప్పుడు తీయలేదు, ఫస్ట్ లిస్ట్లో వాళ్ళ వరకే తీశారు. అప్పట్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి అగ్రిగేషన్ మార్క్స్ అని ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మార్క్స్ ఇచ్చారు. అప్పుడు కొంతమంది ఆపరేటర్స్ అనేవాళ్ళు పర్మనెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా ఎల్డీసీ నోటిఫికేషన్ అనేది పడలేదు. ఇంతవరకు మన డిపార్ట్మెంట్ ఇంతవరకు మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు పడిద్దా, ఎప్పుడు రాద్దామా, ఎప్పుడన్నా పర్మనెంట్ అయిద్దా అని చెప్పేసి మేము చూస్తూనే ఉన్నాము. ఇంతవరకు నోటిఫికేషన్ అనేది పడలేదు. అట్లాగే మొన్న మధ్య మళ్ళీ పడవచ్చు అని అన్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే 2012 నుంచి నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్య మీద కాంట్రాక్ట్ లేబర్స్ అందరూ కూడా ఏదో ఒక సమస్య మీద ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఎప్పటికీ తీరుతాయి అనేది ఎవరికీ తెలియదు. ఇది ఒక బ్రహ్మ పదార్థంలో ఉండిపోయింది. బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? అది ఎవరు చూడలేరు, ఎవరికి తెలియదు, ఎవరు ఫీల్ కూడా చేయలేరు. అలా అయిపోయింది. కాంట్రాక్ట్ సమస్యలు రెగ్యులరైజేషన్ అని అంటే అది ఒక బ్రహ్మ పదార్థంలాగే మిగిలిపోయింది. ఎవరికి అర్థం కాదు. కాసేపు ఏమో ఎరియర్స్ అంటారు. ఆ ఏరియాస్ ఎంత ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. 2022లో అనౌన్స్ చేసినటువంటి ఏరియాస్ మళ్ళీ నెక్స్ట్ 2026లో మళ్ళీ నెక్స్ట్ పిఆర్సీ కూడా రాబోతుంది ఇంకొక 1 ఇయర్లో. కానీ అసలు ఈ ఏరియాస్ మీద ఎవరు కూడా ఒక ఖచ్చితమైన స్టేట్మెంట్ కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. అసలు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారు, ఇంతవరకు ఒక్కటిగా కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అంతేకాదు రెగ్యులరైజేషన్ ఈ ఒక్క మాటే వినిపిస్తుంది. అసలు ఈ ప్రాసెస్ని ఎలా స్టార్ట్ చేస్తారు? రెగ్యులరైజేషన్ అంటే మీరు ఏ బేసిస్ మీద రెగ్యులరైజేషన్ అడగాలనుకుంటున్నారు? అంటే మీరు సర్వీస్ని బట్టి తీసుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ని పెట్టి లేకపోతే ఏదైనా తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకెలా తీసుకుంటున్నారు అనేది ఎవరికీ తెలియదు. దీని మీద ఒక ఖచ్చితమైనటువంటి గైడ్లైన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ని అట్లీస్ట్ మీరు రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు రెగ్యులరైజేషన్ అనే మాటే వినపడుతుంది కానీ ఎంతోమంది నేను చూశాను చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తున్నారు. మేము జేఏసీతో వస్తాం, ఇంకా వస్తూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు వస్తామో కూడా మాకు తెలీదు. మా కళ్ళ ముందు ఎంతోమంది రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ అయినప్పుడు మేము మా జేఏసీలు అదే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, మేమందరం కలిసి తలా ఒక 100-500 వేసుకొని అట్లీస్ట్ వాళ్ళకి ఉడతా భక్తి సాయంగా ఎంతో కొంత అమౌంట్ మేమందరం కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళం. అట్లా కనీసం మీరు పని చేయించుకుంటున్నారు కదా, ఒక సెక్షన్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ఎంతో కాలం నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్ కిందే పనిచేస్తున్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం కన్సర్న్ చూపించి అరే వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు, మనం ఎంతో కొంత వాళ్ళకి సాయం చేయాలి అని చేయరు, ఏముండదు. అంతేకాదు మా కొలిగ్ ఒక అమ్మాయి మదిర నుంచి వస్తుంది. మదిర నుంచి ఎంత జర్నీలో అర్థం చేసుకోండి, ఎన్ని గంటలు జర్నీ చేయాలి రోజుకి, వస్తుంది పోతుంది. అంతేకాదు సింగిల్ పేరెంట్ తను సింగిల్ పేరెంట్. తనకి ఈ మధ్య అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఈ ఫేస్కి దగ్గర 3-4 కుట్లు పడ్డాయి, 3-4 సర్జరీస్ జరిగినాయి ఫేస్కి. అయినా సరే తనకి డబ్బులు లేవు. అయినా సరే మేమందరం ఎంతో కొంత కలెక్ట్ చేసి తను ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ ఫెసిలిటీ ఉంటే ఈఎస్ఐ ఫెసిలిటీ చూపించి తనని అక్కడ జాయిన్ చేయించి తనకి ట్రీట్మెంట్ చేయించాం. ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి. ఇది ప్రతి ఒక్కదానికి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క విషయానికి ఇక్కడ రెగ్యులరైజేషన్ అని అంటున్నారు. అసలు యాక్చువల్గా కాంట్రాక్ట్ లేబర్ అండ్
రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం 1970 అది ఎందుకు అప్లికబుల్ అవ్వట్లేదు మన డిపార్ట్మెంట్లో? కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ఆథరైజేషన్ ఉంది, అబాలిషన్ యాక్ట్ 1970. అవేమీ పనిచేయవా? లేదంటే మినిమం వేజెస్ యాక్ట్ 1948 మరి అదండి, అవేమి మనకి పనిచేయవా? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ యాక్ట్ 1976 మరి దీని ప్రకారం మనకేమీ వర్తించవా? ఇవన్నీ ఏంటి? ఈ యాక్ట్స్ అన్నీ ఎడబోతున్నాయి. మరి ఇవన్నీ జేఏసీ వాళ్ళు గట్టిగా కూర్చొని అడగాలి. అంతకుముందు ఒకసారి పిఆర్సీకి కమిషన్ వేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కమిటీ వేశారు. మన్మోహన్ సింగ్ గారు కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో వాళ్ళు ఏం ఇచ్చారంటే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వచ్చు అని చెప్పారు. ఆ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వచ్చు అని చెప్పారు, కానీ అది ఇంతవరకు బయటికే రాలేదు. ఎందుకు రాలేదో ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడ లోపం ఉందనేది ఎవరికీ తెలియదు. మరి అది నాయకుల్లో ఉందా, లేదంటే పైన ఉన్నటువంటి అథారిటీస్లో ఉందా, లేదంటే గవర్నమెంట్ తరఫున ఉందా అనేది ఎవరికీ తెలియదు. ఇంతవరకు కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రాసెస్ అనేది లేదు. వీళ్ళని రెగ్యులరైజేషన్ చేయాలి అని అంటే అసలు ఎలా మూవ్ అవ్వాలి అనేది ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడికి తెలీదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అసలు మీరు కాంట్రాక్ట్ కార్మికులా కాదా అనేటటువంటి సందేహం కూడా అందరిలో ఉంది. మన అసలు కాంట్రాక్ట్ వర్కర్స్మా లేకపోతే అవుట్ సోర్సింగ్ వర్కర్స్మా? ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. కాంట్రాక్ట్ అనే పదం వాడుతున్నారు, కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్మో తెలియదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్మో తెలియదు. కానీ ఎక్కడ జరుగుతుంది లోపం అనేది ఎవరికీ తెలియదు. ఈసారి మాత్రం మేము ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి మేము గట్టిగా కూర్చుంటున్నామని జేఏసీ వాళ్ళు అంటున్నారు. మేము వస్తాము, మేమందరం మీ అందరికీ మద్దతు ఇస్తాం, జేఏసీ జిందాబాద్ అంటాం. ఎంతమంది ఉంటే అంతమంది వస్తాం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తాం, ఎన్ని రోజులు రమ్మంటే అన్ని రోజులు వస్తాం. కానీ నేను చెప్పేది ఒకటి, మాకు మాత్రం ఈసారి న్యాయం జరగాలి. ఎందుకు అని అంటున్నారేమో, యాక్చువల్గా ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి వెంటిలేషన్ మీద ఉంది. మాకు ఇప్పుడు కావాల్సింది ఆక్సిజన్, అంతేగాని కొత్త హాస్పిటల్ కట్టి ట్రీట్మెంట్ చేయడం కాదు. ఎప్పుడో జరగాల్సినటువంటి ట్రీట్మెంట్ కోసం మేము అడగట్లేదు. ప్రస్తుతం మాకు కనీసం ఆక్సిజన్ లాంటిది ఈ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కానీ, లేదంటే మినిమం వేజెస్ యాక్ట్ కానీ, ఈ రెండు అన్నా చాలా తొందరగా మీరు అమలు చేయాలి అని మేము కోరుకుంటున్నాము. అందుకని నేను చెప్పదలుచుకున్న విషయం నేను చెప్పాను. ఇంకేమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. నాకు తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, కాకపోతే నేను మాట్లాడాలని అనుకున్నాను, మాట్లాడాను. అంతేకాదు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు రిటైర్ అవుతున్నా, లేదు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కనీసం రెగ్యులర్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు అట్లీస్ట్ ఉమెన్ కన్సర్న్ కానీ హ్యూమన్ కన్సర్న్ కానీ చూపించకుండా మాకు సంబంధం లేదు, వీళ్ళెవరో మాకు తెలీదు, నువ్వు మాకు పనిచేస్తే చాలు అనే దూరంలో మాత్రం ఉండద్దు. మీరేమైనా అయిపోండి, మాకు మాత్రం పని జరగాలి. అంతేకాదు అంతకుముందు 20 days CL అనేది ఉమెన్స్కి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ దాని మీద ఒక టీవీఓ ఇచ్చారు. కానీ ఆ టీవీఓ SPDCLలో అమలైంది, కానీ CPDCLలో అమలు అవడానికి దగ్గర 6-7 నెలలు గ్యాప్ తీసుకున్నారు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఆ COO వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఇన్వెన్సెస్లో 20 రోజులు CL బదులు 17 రోజులే చూపించిన. ఆ 3 రోజులు CL ఎక్కడికి పోయిందంటే ఎవరికీ తెలియదు. అదేంటంటే కాంట్రాక్టర్స్తో మీరు మాట్లాడుకుని అంటారు, COO ఇవ్వడం వరకే మా పరిస్థితి అంటారు. అంటే ఏంటి, మిగిలిన 3 రోజులు ఏమైపోతాయి? ఉమెన్స్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాటికి ఉద్దేశించి గవర్నమెంట్ 15 days కాకుండా అడిషనల్గా 5 days CL అనేది ఇచ్చింది. ఆ 20 days CL అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా COO ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ది. కాబట్టి ఇవి కూడా అన్నీ మీరు ఒకసారి సరి చూసుకొని మాకు ఖచ్చితంగా ఈసారి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మాకు ఇట్లాగా టెంటల కింద కూర్చొని ఉద్యమాలు చేసేటటువంటి స్థితి మాకు రాకూడదని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సహోదరి.